అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది సత్య గారు. సంతోషంతో పిల్లలిద్దరితో గంతులు వేసింది తార. కానీ ఏం లాభం? తన పక్కన సంతోషాన్ని పంచుకుని కట్టుకున్న భర్త లేనప్పుడు ఆమె మనసు ఎంతగానో ఆరాటపడింది. గగన్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలని. కానీ ఎక్కడ? అతను విష్ కూడా చేయలేదన్న విషయం ముందు తను చెప్పటం ఎందుకు అని మౌనంగా పిల్లల్ని తీసుకుని కార్‌లో కూర్చుంది. ఇంటికి వెళ్ళేసరికి 8 అవ్వతంతో అందరూ ఫ్రెష్ అవ్వి లైట్‌గా టిఫిన్ చేసి ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్లారు. పిల్లల్ని తమ దగ్గర పడుకోబెట్టుకున్నారు రాజశేఖర్ దంపతులు. రూమ్‌లో ఒంటరిగా కూర్చొని బెడ్‌కి ఆనుకుని విండో బయటికి చూసింది తార. తన జీవితంలోకి ఇలాంటి పుట్టినరోజు ఒకటొస్తుందని తను ఎప్పుడూ ఊహించలేదు. గుండె బరువెక్కింది. ఎందుకు నాకు ఏడుపొస్తుంది? ఫస్టొచ్చానన్న సంతోషం కూడా లేదు నా జీవితానికి అనుకుని అలానే నిద్రలోకి జారుకుంది. మీటింగ్ పూర్తవడంతో టైం చూశాడు గగన్. అప్పటికే టైం 9 అవడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అయిందా ఆఫీస్ వర్క్? అని అడిగింది ప్రవళిక. అవునక్కా, చాలా అలసిపోయాను. కొద్దిగా వాటర్ ఇవ్వు ప్లీజ్ అన్నాడు. వాటర్ తెచ్చిచ్చింది ప్రవళిక. వాటర్ తాగి రిలాక్స్‌గా సోఫాలో కూర్చున్నాడు. తమ్ముడికి ఎంత చెప్పినా బుద్ధి రాదు అనుకొని ప్రవళిక తన రూమ్‌కి వెళ్ళి పడుకుంది. భారతి కూడా గగన్ వచ్చినా కావాలని పట్టించుకోలేదు. తార విలువ తెలియాలని. రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికొచ్చాడు. రూమ్ అంతా తనని వెక్కిరించినట్టుగా అనిపించింది. టైంకి ఫుడ్డు, తన కేరింగ్ అన్నీ చూసుకుని తార లేకపోయేసరికి ఏదో వెలితిగా అనిపించి ఏం తినాలని అనిపించక బెడ్ మీద వాలాడు. మనసు భారంగా అయింది. పదే పదే తార మాటలు, అల్లరి, ఆమె అమాయకత్వం అన్నీ ఒక్కసారిగా అతనికి చుట్టుముట్టాయి. నెమ్మదిగా అతని కంట్లో తడి మొదలైంది. ఫోన్ తీసుకుని తారకి కాల్ చేశాడు. నిద్రలో ఉన్న తార ఉలిక్కిపడి ఫోన్ కేసి చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే కోపంగా చూసి కట్ చేసింది. గగన్ మళ్ళీ ఫోన్ చేశాడు. అయినా తార లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఇలా అయితే కష్టం అనుకొని వెంటనే కార్ కీస్ తీసుకొని తార కోసం బయలుదేరాడు. ఫోన్ కేసి చూసిన తార మళ్ళీ ముఖం మార్చుకుని కూర్చుంది. బావ అసలు నాకు ఎందుకు ఫోన్ చేశాడు? నాకు విషెస్ చెప్పటానికా? అయినా పుట్టినరోజంతా అయిపోయాక ఇంకా ఎందుకు విషెస్ అనుకుని బాధగా కూర్చుంది. ఆగమేఘాల మీద బయలుదేరిన గగన్ తార ఇంటికి వచ్చాడు. హాల్లో ఎవరూ లేకపోవటం చూసి అందరూ పడుకున్నారని అర్థమై తార రూమ్లో లైట్ వెలగటం చూసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చాడు. విండో దగ్గర నిలబడి ఏడుస్తుంది తార. ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంతలా ఏడుస్తుందో. డోర్ లాక్ వేసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడిచి వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు. తార ఏమాత్రం భయపడలేదు. ఆ స్పర్శ, అతని వెచ్చని ఊపిరి, అతను వాడే పర్ఫ్యూమ్ అన్నీ ఆమెకి తెలుసు. మౌనంగా ఉండిపోయింది. గగన్ మరింతగా ఆమెని హత్తుకొని కోపంగా తన ముందుకి తిప్పుకున్నాడు. తార ఏం మాట్లాడలేదు. మౌనంగా తలదించుకుంది. నువ్వెందుకే ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను కదా అని కోపంగా అన్నాడు. తార ఏం మాట్లాడలేదు. ఎవరినడిగి నువ్వు ఇక్కడికొచ్చావే అని ఆమె చిన్ పట్టుకుని అడిగాడు. కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకుంది తార. ఆమె 2 బుగ్గలు గట్టిగా అదింపట్టుకొని గోడకి లాక్ చేసి కోపం, బాధ, మిక్స్డ్ ఎమోషన్‌తో ఆమెకేసి చూశాడు. అతను తన చేష్టలతో, కోపంతో, కంటి చూపుతో ఎంతలా బాధపెడుతున్నా మౌనంగా భరించింది కానీ ఒక్క మాటైనా మాట్లాడలేదు తార. ఇంకా గగన్ వల్ల కాలేదు. తారని వదిలి 2 చేతులు కట్టుకొని మాట్లాడతావా? వెళ్ళిపోనా? అని ఎంతో మెల్లిగా అన్నాడు. అంతే. చాచిపెట్టి గగన్ చెంపపై ఒకటిచ్చింది తార. ఆమె కొట్టిన దెబ్బకి షాక్‌గా చూశాడు గగన్. నీ ఎందుకే అంత గట్టిగా కొట్టావు? అని చెంపపై చేయి వేసుకొని అడిగాడు. కొట్టడం కాదు, చంపేస్తాను అర్థమైందా? అంది ముక్కుపుటాలు ఎగరేస్తూ. ఏ? ఎందుకు చంపుతావు? నేనే తప్పు చేశానని చంపుతావు? అయినా నేనంటే నీకిష్టం లేదు కదా! పైగా నీకంటే పెద్దవాడిని. నీకు తగిన వాడిని కూడా కాదు. నాతో విడాకులకి సిద్ధమయ్యావంటేనే అర్థమవుతుంది నువ్వు నా భార్యవి కాదని. అయినా మాలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలి కానీ ఇలా కొడితే నీ చేతులకి మళ్ళీ పాపం అంటుకుంటుందేమో వెటకారంగా అన్న గగన్ మాటలకి తార బాధగా చూసింది. నేనంటే ముందు నుంచి అలసే కదా బావా నీకు? అవును, నీలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉండాలి. లేకపోతే మీరు మనశ్శాంతిగా ఉండరు. తప్పంతా నాదే. నిన్ను ప్రేమించాను చూడు, నిజంగానే తప్పు నాది. ఎన్నో ఆశలతో నా మనసులో మాటలు చెప్పాలని వచ్చాను. కానీ కనీసం నువ్వు నా ముఖమైనా చూసావా? లేదు. కంటి చూపులతోనే నన్ను విసిరి కొట్టి పడేశావు. నీకసలు నా మీద జాలి వేయదా బావా?
ఎందుకు నేనంటే అంత కోపం నీకు? అని అడుగుతుంది తార. ఆ ధనుంజయ్ అంతు చూసిన దగ్గర నుంచి నువ్వు నాకు దూరంగానే ఉంటున్నావు. ఎందుకు ఉంటున్నావో ఏంటో నాకు తెలీదు. కానీ మధ్యలో నేనేం చేశాను బావా? అని తన మనసులో ఉన్న బాధంతా చెప్పగానే అంతా విన్న గగన్ ఒక్కసారిగా తారని మీదికి లాక్కొని అంతా నువ్వే చేశావే. అందుకే నేను ఇలా ఉన్నాను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నేనేం చేశాను బావా? అంటుంది తార. తెలీదా? తెలీదా? లేదంటే నేనే చెప్పనా? అంటాడు. నువ్వు చెప్తేనే కదా బావా నాకు తెలిసేది అంది తార. సరే విను. ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. ఎంతలా అంటే నీలో శృతిని చూసుకొని నిన్ను భార్యగా ఊహించుకున్నాను. అంతలా నువ్వు నాకు దగ్గరైపోయావు. ఎందుకు నన్ను మాయ చేసావు తారా? నువ్వొచ్చాక నా జీవితం ఎంతో బాగుంది. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానే. అంతలా నిన్ను ప్రేమిస్తున్నాను. గాయపడిన నా మనసుకి మళ్ళీ నీ రాకతో, నీ ప్రేమతో నా గాయాన్ని మరిపించేలా చేశావు. ఇంతకు మించి నాకు చెప్పటం రాదే. ఐ లవ్ యూ తారా అంటాడు. నువ్వు ఆఫీస్‌కి చీరలో వచ్చినప్పుడే నాకు అర్థమైంది. నువ్వు నాకు ఏదో చెప్పాలని వచ్చావు. కానీ నిన్నెందుకు దూరం పెట్టానంటే, చిన్న వయసులోనే నా ప్రేమ కారణంగా నీ లైఫ్ ఇంకా నీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని నిన్ను దూరం పెట్టాను. అంతేకానీ నీ మీద కోపం ఎందుకే పిచ్చి. నువ్వు నా ప్రాణం అయిపోయావు తారా. ఎలా చెప్పాలి నీకు? నువ్వు లేకపోతే గగన్ బ్రతకలేడు అని పూడుకుపోయిన గొంతుతో వచ్చిన గగన్ మాటలకి తార షాకై చూసింది. తన బావ తనని ఇంతలా ప్రేమిస్తున్నాడని ఊహించలేకపోయింది. ఏడుస్తూ ఇంతలా నన్ను ప్రేమిస్తున్న వాడివి ఎందుకు నాకు బర్త్‌డే విషెస్ చెప్పలేదు? అని దబాయిస్తూ అడిగింది. ఎందుకు చెప్పాలి? అసలు నీకెందుకు చెప్పాలి? అంటూ తారని గోడకి లాక్ చేసి ప్రేమగా ఆమె జుట్టు పట్టుకొని ఎవరినడిగి నీ పుట్టింటికొచ్చావే? అదో రకంగా చూస్తూ అన్నాడు. తెలియని బిడియంతో ముడుచుకుపోయి బొమ్మలా చూసింది తార. మాట్లాడు అంటూ ఆమె చెంపపై చేయి వేశాడు. ఏం మాట్లాడుతుంది ఆమె? అతని దగ్గరికి రాగానే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది తనకి. బావా అంటూ భయంతో అతన్ని గట్టిగా హత్తుకుంది. ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టాడు గగన్. హ్యాపీ బర్త్‌డే పొట్టి అని ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ ఒక్క ముద్దులోనే తెలుస్తుంది అతనికి ఆమె అంటే ఎంత ప్రేమో. మాటరాని మూగదై అతని ఎదపై తలని వాల్చి పడుకుంది తార. ఆమె కోసం ముందుగానే తీసుకున్న చైన్ తీసి తార మెడలో వేశాడు. బావా ఎవరు కొన్నారు? అంది. హా దారిన పోయే దానయ్య కొన్నాడు. బావా అంటూ బుంగమూతి పెట్టుకుని చైన్ చూసుకుంది. అది డైమండ్ చైన్ కావటంతో బావా ఈ చైన్ అంటుంది. చాలా ఇష్టపడి కొన్నానే. ఉంచుకో మెడలో అంటూ ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. బావా నీకో విషయం చెప్పాలి అంటుంది. ఏంటది? మరి నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను బావా అని ఎంతో సంతోషంగా చెప్పింది. ఏయ్ ఏంటే నేను నిన్నటి నుంచి మాట్లాడటం మానేశానని జోకులేస్తున్నావా? చిరు కోపంగా అన్నాడు. అతని మాటలకి తార చురుగ్గా చూసి మూతి 30 వంకర్లు తిప్పింది. నిజంగానా పొట్టి? అన్నాడు. అవును అంటూ తార తలూపగానే గగన్ నవ్వుతూ ఆమెనెత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెపై ఒరిగాడు. బావా ఏమైంది? నైట్ నుంచి నువ్వు నా పక్కన లేక నిద్ర పట్టక చావలేదు. ప్లీజ్ కాసేపు నన్ను ప్రశాంతంగా పడుకొని అంటూ ఒక్కసారిగా తను బెడ్ మీద పడుకొని ఆమెని తన మీదికి లాక్కొని పడుకున్నాడు గగన్. అతని కౌగిలిలో కరిగిపోయింది తార. తార గగన్లు కలిసేసరికి ప్రవళిక భారతి ఆనందం అంతా ఇంత కాదు. వారం రోజులు పుట్టింట్లో ఉండి పిల్లల్ని తీసుకుని తన అత్తింటికి వచ్చింది తార. ఏంటి తారా వారం రోజులున్నావు? ఇంకా మీ అలకలు తీరలేదా? అంది ప్రవళిక. ఊరుకో వదినా అని సిగ్గుపడి తన రూమ్కి వచ్చింది. నైట్ గగన్ ఒడిలో తన నిద్రపోవటం, కబుర్లు చెప్పటం అన్నీ తలుచుకుని తనలో తానే సిగ్గుపడింది తార. బ్యాగ్ తీసుకుని లోపలికొచ్చిన గగన్ తార సిగ్గుపట్టం చూసి ఏంటే తింగరి నీలో నువ్వే సిగ్గుపడుతున్నావు? అబ్బే ఏం లేదు బావా. చిన్న జోక్ గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకుంటున్నాను అంది ఏం చెప్పాలో తెలియక. నీలో నువ్వే నవ్వుకుంటే పిచ్చిదానివని అనుకుంటారు. ఆ జోకేదో నాకు చెప్పు నేను నవ్వుతాను అని బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు గగన్. ఆ ఇది నీకు చెప్పేది కాదు అంటుంది. మరి ఎవరికి చెప్పేదో? ఎవరికి చెప్పేది కాదు సీక్రెట్ అర్థమైందా? అని గగన్ పెదాలపై తన చూపుడు వేలుంచి బావా ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాలి. ఎగ్జామ్ ఉంది. ప్లీజ్ తీసుకుని వెళ్ళవా? "హ్మ్. తీసుకొని వెళ్తాను కానీ నాది ఒక కండిషన్. ఆ కండిషన్‌కి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను కాలేజ్‌కి తీసుకొని వెళ్తాను" అని తార చూపుడు వేలుని తన పెదవుల మధ్యన బంధించి కొంటెగా చూశాడు. గగన్ చేసే ప్రతి పనికి షివర్ అవుతుంది తార.
ఏంటో చెప్పు బావా. తన చూపుడు వేలుని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ అంది. ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరే పడుకోవాలి. పిల్లలు, నువ్వు, నేను ఒకే మంచం మీద. ఏమంటావు? అంటాడు. ఉఫ్! ఈ ముక్క అడగటానికి ఇంత బిల్డప్ ఇచ్చావా? అనుకొని చేతిని వెనక్కి లాగి డన్ బావా! నీ కండిషన్ నాకు ఓకే అంది తార. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. ఆ తర్వాత నేను పడుకోను. నువ్వు నన్ను మోసం చేశావంటే కుదరదు. గుర్తుపెట్టుకో అని గగన్ అనగానే తార మనసులోనే ఆలోచిస్తూ చూస్తుంటే బావ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. ఎందుకైనా మంచిది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని నువ్వు ఇలాంటి కండిషన్‌లేం పెట్టకు. నేను బుద్ధిగా పిల్లల దగ్గర పడుకుంటాను. నువ్వు దివాన్ కట్‌పై పడుకో. నువ్వేం నన్ను కాలేజ్‌కి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. వదిన ఉంది కదా! తీసుకొని వెళ్తుంది అని మూతి 30 వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిన తారను చూసి తనలో తానే నవ్వుకున్నాడు గగన్. ఏమో అనుకున్నాను కానీ ఇది చాలా తెలివైనది అనుకుని గగన్ రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాడు. రోజులు అందంగా గడిచిపోతున్నాయి. ప్రవళిక తన లైఫ్ స్టైల్ కూడా మార్చేసింది. గగన్‌తో పాటు తను ఆఫీస్‌కి వెళ్ళటం, వర్క్ చూసుకోవటం, ఇంకా ఇంట్లో పనుల్లో తారకి హెల్ప్ చేయటం. ఇంకా తార ఒక పక్క చదువుతూ, ఒక పక్క ఇంటిని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ, మరోవైపు గగన్‌తో టైం స్పెండ్ చేస్తూ తన లైఫ్ అంతా బిజీగా మారింది. కుటుంబం అంతా సంతోషంగా ఉంది. తార తన కోర్స్ కంప్లీట్ చేయగానే గగన్ తారకి చదువుపై ఉన్న శ్రద్ధ చూసి మెల్లిగా ఆమెని డాక్టర్ చదివించాడు. ఆమె అడగకుండానే చీరలు, నగలు, డ్రెస్‌లు, అప్పుడప్పుడు పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్ళటం. ఒక రకంగా చెప్పాలి అంటే గగన్ ఫుల్ హ్యాపీ. డాక్టర్ కోర్స్ చదువుతున్న తారని గగన్ అసలు డిస్టర్బ్ చేయలేదు. ఆమె చదువుపై దృష్టి పెట్టేలా చేసి, అతను కూడా తన కంపెనీని టాప్ పొజిషన్‌లోకి తెచ్చాడు. సంపాదించిన ఆస్తిలో కొద్దిగా శృతి పేరున ఫౌండేషన్ పెట్టి, ఎంతోమంది అనాథ పిల్లలకి చదువుతో పాటు మంచి లైఫ్ కూడా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో తారలో కూడా మార్పొచ్చింది. ఆమె ఇంతకు ముందులా లేదు. తను డాక్టర్స్ కోర్స్ చదువుతూనే గగన్‌తో మాట్లాడి ప్రవళికకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎదిగేసరికి గగన్, తార ఇద్దరు కూడా ఎంతో బాధ్యతగా ఉన్నారు. ఆ తర్వాత కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత హాస్పిటల్‌లో డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చింది తార. అప్పటికి ఆమె కోసం వెయిట్ చేస్తుంది పవి. తల్లి నువ్వింకా పడుకోలేదా? లేదమ్మా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ తార చేతిని పట్టుకుని భుజంపై వాలింది. ఏమైంది తల్లి? ఎందుకలా ఉన్నావు? అమ్మా అత్త వాళ్ళింటికి ఈరోజు వెళ్దామని డాడీ అన్నారు. ఎప్పుడు వెళ్దామమ్మా? డాడీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. అవునమ్మా నేను కూడా డాడీకి ఫోన్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. అత్త మామయ్య ఇద్దరు మన కోసం వెయిట్ చేస్తున్నారు అని పవి చింటూ అనగానే డాడీకి ఖాళీ లేదు. నేను తీసుకుని వెళ్తాను పదండి అని పిల్లల్ని ప్రవళిక ఇంటికొని తీసుకొని వెళ్ళి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కిచెన్ రూమ్‌కి వచ్చింది. వేడి వేడిగా కాఫీ పెట్టుకొని భారతి రూమ్‌కి వచ్చింది. మంచంపై కూర్చొని బుక్ చదువుతున్నారు భారతి. అత్తయ్య కాఫీ. నువ్వెందుకమ్మా తెచ్చావు? కావలిస్తే నేనే అడిగేదాన్ని కదా అంటుంది. నేనెక్కడైతే కష్టపడతానని మీరు నాకు ఏ పనులు చెప్పరత్తయ్య. మీ గురించి నాకు తెలీదా? అంటూ అత్తయ్యకి కాఫీ ఇచ్చి ఆయిల్ తీసుకొని భారతి కాళ్ళు మర్దన చేసింది. వాడింకా రాలేదా తారా? ఇంకొక గంటలో వచ్చేస్తారత్తయ్య అని భారతితో కాసేపు టైం స్పెండ్ చేసి వంటగదికొచ్చి వంట పూర్తి చేసింది భారతి. భారతి గారికి ఎప్పట్లానే టైంకి ఫుడ్ పెట్టి తన రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి బెడ్‌పై కూర్చుంది తార. నైట్ గగన్ చేసిన అల్లరి తలుచుకోగానే తార తనలో తానే నవ్వుకుంది. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలవుతున్నా నా భార్య ఇంకా నన్ను తలుచుకుంటూ సిగ్గుపడుతుందేంటో మా తింగరి తార అంటూ లోపలికొచ్చాడు గగన్. ఏంటి బావా రోజు రోజుకి ఇంటికి మరీ లేటుగా వస్తున్నావు? ఇంట్లో నీ గురించి ఎదురు చూసే అత్తయ్య నేను గుర్తుకురామా నీకు? అంటుంది. రాగానే మొదలుపెట్టావా? కాస్త తలపట్టవే. ఈరోజు వర్క్ మామూలుగా లేదు. ఏం చేయను? తొందరగా రావాలని నాకు ఉంటుంది కానీ అవన్నీ నేనే చూసుకోవాలి కదా అని తార ఒడిలో సెటిల్ అయ్యాడు. అతని తల మసాజ్ చేస్తూ నుదుటిన బాంబు రాసింది. వర్క్ టెన్షన్ అంతా ఎగిరిపోవటంతో కాసేపు గగన్ రిలాక్స్ అయ్యాడు. బావా అంటుంది. చెప్పుతారా? అది నీకో విషయం చెప్పాలి అంటుంది. ఏంటి? పవిని చింటూని తీసుకొని వచ్చే వారం బయటికి తీసుకొని వెళ్ళాలి. అదే కదా నువ్వు చెప్పేది అంటాడు. కాదు బావా అంటుంది. మరి అంటూ కళ్ళు తెరిచాడు. తార ఏం చెప్పాలో తెలియక తల వంచుకొని సిగ్గుపడేసరికి గగన్ ఆశ్చర్యంగా చూశాడు. పొట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అనుమానంగా అడిగాడు. తార నవ్వుతూ గగన్ చేతిని పట్టుకుని మిర్రర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది.
వెనుక నుంచి ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఆమె భుజంపై తలని వాల్చి వచ్చిన దగ్గర నుండి సిగ్గుపడుతూనే ఉన్నావు. చెప్పవే అంటూ ఆమె చెవిని చిన్నగా కొరికాడు. తార సిగ్గుగా అతని చేతిని తన స్టమక్ దగ్గర పెట్టుకొని మిర్రర్‌లో గగన్ కేసి చూసింది. అతని ముఖంలో ఆనందం. తార అంటూ ప్రేమగా ఆమెని ముందుకు తిప్పుకొని దోసిట్లోకి ఫేస్ తీసుకొని ఎప్పుడు తెలిసింది అంటాడు. ఈరోజే బావా 2 మంత్స్ డేట్ రాలేదు. పైగా నీరసంగా ఉంటుందని డౌటొచ్చి టెస్ట్ చేసుకున్నాను బావా. కన్ఫర్మ్ అయింది అని తార చెప్పగానే గగన్ ప్రేమగా ఆమెని తన గుండెలకి హత్తుకున్నాడు. అతని కౌగిలిలో తడిసి ముద్దయింది తార. థ్యాంక్ యూ బావా అంటుంది. దేనికి అంటూ నవ్వాడు. నన్ను డాక్టర్ చేసి ఈరోజు నన్ను ఒక స్థాయిలో నిలబెట్టావు. అర్థం చేసుకునే భర్తని ఆ దేవుడు నాకిచ్చాడు. ఇంతకు మించి ఎలా చెప్పగలను బావా? తార ఎప్పుడూ గగన్ సొంతమే అని అంటుంది. బుజ్జి, నువ్వు ఇలా ఎమోషన్ అవ్వకు. నువ్వు నా పక్కన ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అర్థమైందా? నువ్వు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నావంటే నీ వల్ల ఈరోజు నేను ఈ స్థాయికొచ్చాను. ఎందుకంటే పిల్లలు, అమ్మ, ఇల్లు అన్ని బాధ్యతలు చూసుకుంటూ నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తున్నావు. నిజంగానే నువ్వు నా బంగారం అంటూ తారని మెచ్చుకొని బయట లాన్‌లోకి తీసుకువచ్చి తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆమెని జోకొడుతూ ఆకాశం వైపు చూశాడు. సన్నగా ఉన్న ఆ చందమామ పక్కన ఆ తారలు ఎంతగానో మెరుస్తూ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. వాటిని చూస్తూ తార నుదుటిన ముద్దు పెట్టుకొని ఆమెని తన గుండెల్లో దాచుకున్నాడు గగన్. మరి గగన్ తారలు ఇద్దరూ ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకి మన మూగ మనసు ఛానల్ని చూస్తూ మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.